బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. 4 రాష్ట్రాల్లో 19 ప్రాంతాల్లో ఒకేసారి ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉగ్రవాద కుట్ర కేసులో భాగంగా కర్ణాటకలోని 11, జార్ఖండ్లో 4, మహారాష్ట్రలో 3, ఢిల్లీలో ఒకచోట ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. వారం రోజుల క్రితం కర్ణాటకలోని బెంగళూరులో దాదాపు 6 ప్రాంతాల్లో, మహారాష్ట్రలోని 40 చోట్ల దాడులు చేసి 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో లెక్కకు మించిన నగదు, ఆయుధాలు, కీలక పత్రాలు, ఇతర ఆయుధాలు, స్మార్ట్ ఫోన్లు, పలు డిజిటల్ పరికరాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందన్న సమాచారంతోనే జాతీయ సంస్థ ఈ దాడులు చేపడుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. 4 రాష్ట్రాల్లో 19 ప్రాంతాల్లో ఒకేసారి ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉగ్రవాద కుట్ర కేసులో భాగంగా కర్ణాటకలో 11, జార్ఖండ్లో 4, మహారాష్ట్రలో 3, ఢిల్లీలో ఒక చోట ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. వారం రోజుల క్రితం కర్ణాటకలోని బెంగళూరులో దాదాపు 6 ప్రాంతాల్లో, మహారాష్ట్రలోని 40 చోట్ల దాడులు చేసి 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో లెక్కకు మించిన నగదు, ఆయుధాలు, కీలక పత్రాలు, ఇతర ఆయుధాలు, స్మార్ట్ ఫోన్లు, పలు డిజిటల్ పరికరాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందన్న సమాచారంతోటే జాతీయ సంస్థ ఈ దాడులు చేపడుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.